హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఎన్నో ఔషధ గుణాలు కలిగి మన శరీరానికి ఎంతో ఇమ్యూనిటీని అందించే రాతి ఉసిరికాయలతో ఎంతో కమ్మటి ఉసిరి ఆవకాయని మనం ప్రిపేర్ చేసుకుందామండి. తింటుంటే మరీ కమ్మగా ఉంటుందండి. మరి ఈ ఉసిరి ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కేజీ రాతి ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకొని 1 గంట పాటు నీడలోనే ఆరపెట్టుకుని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలండి. ఉసిరికాయలుగా యూస్ చేసుకునేటట్టయితే ఘాట్లు పెట్టుకొని యూస్ చేసుకోవాలి. మరి వీటిని ఫ్రై చేసుకోవడం కోసం 400 గ్రాముల శనగ నూనె తీసుకొని ఈ విధంగా ఈ ముక్కలన్నింటినీ కూడా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరి ఆవకాయలోకి 4 లేదా 5 నిమ్మకాయల్ని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పచ్చడిలోకి పోపు కోసం అదే నూనెలో ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పోపు దినుసులు, ఇంగువ, కొంచెం కరివేపాకుని వేసుకొని పోపు అనేది ఏమాత్రం మాడకుండా చక్కగా ఫ్రై చేసేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారే వరకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలలో టీ గ్లాస్ కొలత చొప్పున 1.5 టీ గ్లాసు ఉప్పు, ఆవపిండి, 1/4 టీ గ్లాస్ మెంతిపిండి, అలాగే 1.5 టీ గ్లాస్ కారము, 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకుని ఇలాగా క్రష్ చేసుకొని వేసుకొని కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ని పోపుతో పాటే తెచ్చి చక్కగా మనం ఇందులో వేసేసుకొని అన్నీ కూడా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకొని కవర్ చేసుకొని ఈ పచ్చడిని 3 రోజుల పాటు ఊరపెట్టుకోవాలండి. 3 రోజుల తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఎంతో కమ్మటి ఉసిరి ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఈ ఉసిరి ఆవకాయని గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే 6 నెలల పాటు అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఎప్పుడు తయారు చేసుకున్న వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.